కొద్దిమంది తమ తల్లిదండ్రుల మీద చాలా ప్రేమ ఎక్కువగా ఉన్నట్లుగా చేస్తూ ఉంటారు. తల్లికి తల్లి కానీ, తండ్రి కానీ, లేక తోబుట్టువులు కానీ మరణించిన సమయంలో ఆమెకు చాలా బాధ కలుగుతుంది. తనకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మీద ఉన్న అభిమానం, ప్రేమ, తోబుట్టువుల మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల వారు మరణించిన వార్త విన్నప్పుడు తెలియని దుఃఖం ఆగకుండా కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి. కొద్దిమంది చాలా పెద్దగా ఏడ్చేస్తూ ఉంటారు. కొద్దిమంది కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటారు, కానీ నోట్లో నుంచి పెద్దగా ఏడుపైతే రాదు, మౌనంగా రోదిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఇక వారి కొడుకులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, లేదా మరికొద్ది మంది దగ్గరి బంధువులు కావచ్చు, వాళ్ళందరి ముందు వీళ్ళకేదో బాగా బాధ్యత ఉన్నట్టు, ఆవిడేదో ఒళ్ళు మర్చి ఏడ్చి పడిపోతుందేమో అని అన్నట్టుగా చేస్తారు. నిజానికి ఆవిడ అంత అతిగా ఏమీ చెయ్యదు, ఆమె కంట్రోల్లోనే ఆమె ఉంటుంది. దుఃఖం వస్తుంది కనుక ఏడుస్తుంది అంతే. ఆమె ఏమి కళ్ళు తిరిగి పడిపోవట్లేదు, అలాగని బీభత్సంగా ఏడ్చి అందరినీ డిస్టర్బెన్స్ కూడా చెయ్యట్లేదు. అయినా కూడా ఈ కొడుకులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, లేదా దగ్గర బంధువులు కావచ్చు, ఆ ఊరి జనం ముందు గొప్పగా ప్రదర్శన చేస్తూ హడావిడిగా అక్కడికి వచ్చేసి ఆవిడ చేయి పట్టుకుని లేపి, ఊరుకో, ఏడవకు, నేను చెప్పానా ఊరుకో అని, నీకే హెల్త్ బాగాలేదు, ఇంకా మీ అమ్మ పోయిందని ఇంకేం ఏడుస్తావు, ఆవిడకి అయిపోయింది, వెళ్ళిపోయింది అని, నువ్వు ఇక్కడిలే, ముందు ఇక్కడ ఉండకు, దగ్గర కూర్చుంటే ఇంకా నువ్వు తట్టుకోలేవు, లే, చెప్తున్నానా, నా మాట విను అని ఇలా మాట్లాడుతూ ఆమెను లేపుతూ ఉంటారు. ఆవిడ మనసులో చాలా బాధగా ఉంటుంది. ఈ 10 నిమిషాలైనా పక్కన కూర్చుని తన తల్లిని చూసుకోవాలనే కోరిక ఆమె మనసులో బలంగా ఉంటుంది. అలాగని ఆమెమి మితిమీరి ఏడవటం లేదు. ఒకవేళ తీసి దూరంగా కూర్చోబెట్టినా కడుపులో నుంచి వచ్చే దుఃఖము ఆగుతుందా? ఆగదు కదా. మరి 10 నిమిషాల తర్వాత కనిపించని ఆ తల్లిదండ్రులను చూడకుండా అలా బలవంతంగా లేపి దూరంగా తీసుకుపోవడం ఎంతవరకు న్యాయం చెప్పండి. ఒకవేళ వాళ్ళ మీద పడి ఏడుస్తూ నానా బీభత్సం చేస్తూ మరి వాళ్ళ అంతిమ యాత్రకి ఏర్పాటు చేయకుండా వీళ్ళు అడ్డుపడుతున్నప్పుడు అలా చేయటంలో ఒక అర్థం ఉంది. కానీ ఆమె ఏ విధంగా అక్కడ ఎవరికీ ఇబ్బంది కలగకుండా తనలో తానే బాధపడుతూ దుఃఖిస్తున్నప్పుడు బాధపడనివ్వాలి, దుఃఖించినప్పుడు దుఃఖించనివ్వాలి. అది దుఃఖించే సమయమే కదా. తను పుట్టింది వాళ్ళ గర్భంలో, పెంచింది వాళ్ళ చేతుల్లో. అలాంటి తల్లిదండ్రులు పోయినప్పుడు దుఃఖం రాకుండా ఉంటుందా? రాకపోతే ఆశ్చర్యపడాలి, కానీ వస్తే ఆశ్చర్యం ఏమిటి? మనం మనుషులమే కదా, మనమేం వేదాంతం పుణికిపుచ్చుకోలేదు, అలాగని ఆత్మజ్ఞానం సంపాదించలేదు, సంసారం మీద విరక్తులం కాలేదు. అయినప్పుడు దుఃఖం వస్తుంది. వీళ్ళు గొప్పగా అలా చేసి దూరంగా తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఆమె వద్దాం అనుకున్నప్పుడల్లా రాకుండా అడ్డుపడుతూ ఉంటారు. ఆవిడ పైకి ఏదన్నా అందామంటే ఒకవేళ కొంచెం కోపంగా, జరగండి, ఈ 10 నిమిషాలు కాకపోతే నేను మళ్ళీ ఎప్పుడు చూస్తాను రా మా అమ్మని మా నాన్నని, దూరంగా కూర్చో, దూరంగా కూర్చో అంటారు అని అన్నదనుకోండి, ఇక వీళ్లకు షార్ట్ టెంపర్ ఎక్కువ కదా, కోపం వచ్చేస్తుంది. అందుకని ఆ విషయం తెలిసి ఆవిడ మౌనంగా ఉంటే మరో 10 నిమిషాల్లో వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ అంతిమయాత్రకు తరలిస్తారు.
ఆవిడ మళ్ళీ చూడలేదు. ఇగో ఇలాంటి వాళ్ళ వల్ల కూడా కొన్ని కొన్ని ఎప్పటికీ తీరవు అనుకునే కోరికలు అలాగే మిగిలిపోతాయి. ఓ 10 నిమిషాలు కళ్ళ ముందు కనిపించే ఆ బాడీని కూడా చూడకుండా ఇలాంటి వాళ్ళు అతిగా ప్రేమను ప్రదర్శిస్తూ, నటిస్తూ చేస్తుంటారు. నిజంగా ప్రేమ ఉన్న ఎవ్వరైనా కూడా ఆమె ఆరోగ్యాన్ని పరిరక్షించాలి. ఎలా అంటే నిజంగా బీపీ పేషెంటో, హార్ట్ పేషెంటో లేక షుగరో ఏవైనా ఉంటే గనక ఆమె ఏడుస్తున్నప్పుడు ఆమెకు నియర్‌గా ఉండి ఆమె పరిస్థితిని గమనిస్తూ, ఒకవేళ నిజంగానే ఎక్కువగా మానసికంగా రోదిస్తూ ఆమె కంట్రోల్ తప్పి కళ్ళు తిరగటమో, పడిపోతుందేమో, మరి కాన్షియస్ తప్పుతుందేమో అనే ఫీలింగ్ అనిపించినప్పుడు ఆమెకి ఏదైనా ద్రవం తాగించడం, ఒక్క 2 నిమిషాలు పక్కకు తీసుకెళ్ళి ఆమెకు కొంచెం ఓదార్పు మాటలు చెప్పి, ఏవైనా కొంచెం తాగించి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కూర్చోపెట్టాలి. లేదా ఆమె వేసుకునే మెడిసిన్స్ ఏమైనా ఉంటే గనక ఆమెకు చిన్న లిక్విడ్ లాంటిది ఇచ్చి ఆ మెడిసిన్ వేసి కొంచెం కంట్రోల్‌లో ఉండు, మరి అంతగా ఏడవకు అని ఒక సజెషన్ లాగా ఇచ్చి అక్కడ కూర్చోపెట్టాలి. ఆమె సన్నిధిగా కొంచెం నియర్‌గా వాళ్ళ అబ్జర్వేషన్‌గా ఆమెను చూస్తూ ఉండాలి. అంతేకానీ మొత్తమే లాక్కెళ్ళి చూడకుండా చేయటం అది పద్ధతి కాదు, న్యాయము కాదు. చెప్పాలంటే ఆమెకు ఓ రకంగా ఆ చనిపోయిన తల్లిదండ్రుల్ని లేదా తోబుట్టువుల్ని చివరిసారిగా చూడకుండా చేసిన వాళ్ళయ్యారు అనేది మాత్రం యదార్థం. ఇలాంటి దొంగ ప్రేమలతోని వాళ్లకు చివరి చూపు వాళ్ళు చూసుకోకుండా చెయ్యొద్దు. నిజంగా మీరు ప్రేమమూర్తులే అయినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళ పేరెంట్స్‌ని చూసుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వండి. అంతే. ఇది చెప్పటం ఈ వీడియో ఉద్దేశం.